హాయ్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విశ్వరహస్యం. అమావాస్య రోజు దుష్ట శక్తులు ప్రభావం ఎక్కువగా ఉంటుందా? అసలు అమావాస్య రోజు చేయకూడని పనులు ఏమైనా ఉన్నాయా? అమావాస్య రోజు దైవశక్తి ఎందుకు తక్కువగా ఉంటుంది? తెలుసుకుందాం రండి. అమావాస్య రోజు మంచిది కాదని ఋషులు, గురువులు చెప్పారు. దీనికి కొన్ని కారణాలున్నాయి. చంద్రుని ప్రభావం. జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సు, భావోద్వేగాలకు కారకుడు. అమావాస్య రోజున చంద్రుడు కనిపించడు. దీనివలన మనస్సుపై ప్రతికూల ప్రభావం పడుతుందని, అందుకే ఈ రోజున కొన్ని పనులు చేయకూడదని అంటారు. ప్రతికూల శక్తుల ప్రభావం. అమావాస్య రోజున ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు. అందుకే ఈ రోజున శుభకార్యాలు చేయకూడదని చెబుతారు. పూర్వీకుల ఆరాధన. అమావాస్య రోజున మరణించిన పూర్వీకులు భూమిపైకి వచ్చి తమ పిల్లలు, వారసులను సందర్శిస్తారని నమ్మకముంది. ఈ రోజు వారికి పూజలు చేయడం మంచిది. కొన్ని చేయకూడని పనులు. అమావాస్య రోజున కొత్త పనులను ప్రారంభించడం అనర్హంగా భావిస్తారు. వివాహం, గృహప్రవేశం వంటి శుభకార్యాలు అమావాస్య రోజున చేయకూడదు. అమావాస్య రోజున ప్రయాణాలు చేయడం అంత మంచిది కాదని నమ్ముతారు. ముఖ్యంగా రాత్రివేళ ఒంటరిగా ప్రయాణాలు చేయకూడదు. అయితే అమావాస్య రోజున పూర్వీకులను స్మరించుకోవడం, వారికి శ్రాద్ధకర్మలు చేయడం వంటివి చేయడం మంచిది. అమావాస్య రోజున దుష్టశక్తుల ప్రభావం పెరుగుతుందా, దైవశక్తి తగ్గుతుందా అనే విషయంలో ఋషులు, గురువులు చెప్పిన విషయాలు. దుష్ట శక్తుల ప్రభావం. అమావాస్య రోజున చంద్రుడు కనిపించకపోవడం వల్ల చీకటి పెరుగుతుంది. ఈ చీకటి ప్రతికూల శక్తులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుందని నమ్ముతారు. ఈ సమయంలో దుష్ట శక్తులు మరింత శక్తివంతంగా మారుతాయని, వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఋషులు చెబుతారు. అందుకే ఈ రోజున కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, చెడు పనులకు దూరంగా ఉండాలని సూచిస్తారు. దైవశక్తి. అమావాస్య రోజున దైవశక్తి తగ్గదు, కానీ దాని ప్రభావం తక్కువగా ఉంటుంది. ఈ రోజున పూర్వీకులకు పూజలు చేయడం, వారిని స్మరించుకోవడం వల్ల దైవ అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. అమావాస్య రోజున శివుడిని పూజించడం వలన చెడు శక్తుల ప్రభావం తగ్గుతుందని పండితులు చెబుతున్నారు. ఋషుల, గురువుల సూచనలు. అమావాస్య రోజున మానసికంగా బలహీనంగా ఉండకుండా ధైర్యంగా ఉండాలని ఋషులు చెబుతారు. ఈ రోజున ధ్యానం, యోగా వంటివి చేయడం వల్ల మనస్సును నియంత్రించుకోవచ్చు. అమావాస్య రోజున దాన ధర్మాలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. అమావాస్య రోజున మద్యం సేవించడం, చెడు పనులు చేయడం వల్ల ప్రతికూల ప్రభావాలు కలుగుతాయని గురువులు తెలియజేస్తున్నారు. అమావాస్య రోజున ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని నమ్మకం ఉన్నప్పటికీ దైవశక్తిని ఆరాధించడం ద్వారా ఆ ప్రభావాలను తగ్గించుకోవచ్చు. దుష్ట పూజలు చేసే సమయం కూడా అదే రోజా? అవును, అమావాస్య రోజున దుష్ట పూజలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణాలు. చీకటి ప్రభావం. అమావాస్య రోజున చంద్రుడు కనిపించకపోవడం వల్ల చీకటి ఎక్కువగా ఉంటుంది. ఈ చీకటి ప్రతికూల శక్తులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. చీకటిలో చెడు శక్తులు మరింత శక్తివంతంగా మారుతాయని, వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు. ప్రతికూల శక్తుల ప్రభావం. అమావాస్య రోజున ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఋషులు, గురువులు చెబుతారు. ఈ సమయంలో దుష్ట పూజలు చేయడం వల్ల ఆ శక్తులు మరింత బలంగా మారే అవకాశం ఉంది. అందుకే అమావాస్య రోజున జాగ్రత్తగా ఉండాలని, చెడు పనులకు దూరంగా ఉండాలని సూచిస్తారు. జాగ్రత్తలు. అమావాస్య రోజున రాత్రివేళ ఒంటరిగా తిరగకూడదు. చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి. అమావాస్య రోజున దైవానికి పూజలు చేయడం, మంచి ఆలోచనలతో ఉండడం వలన దుష్ట శక్తుల ప్రభావం తగ్గుతుంది. అయితే ప్రతి ఒక్కరూ ఈ రోజున దుష్ట పూజలు చేస్తారని చెప్పలేము, కానీ ఈ రోజున ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోవడం ముఖ్యం. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, అమావాస్య రోజు ఏ పనులు చేయాలి, చేయకూడదు. ఆ రోజు ఎటువంటి ప్రయాణాలు చేయకూడదు, శుభకార్యాలు చేయకూడదు. నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.